ఏం రోజు రోజు మరీ సెక్సీ తయారవుతున్నారు. సెక్సీగానా? అంటే మధ్యలో లాక్‌డౌన్ వచ్చినప్పుడు భయమేసింది. ఏంటి లైఫ్ ఏం అవ్వబోతుంది? అంతా మనకెప్పుడే కరెక్ట్ టైంలో పెద్ద సినిమా అంటే మంచి సినిమా పడింది. కెరీర్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంటే లాక్‌డౌన్ అయిందని భయంలో ఏం చేయాలో తెలియక ఎక్సర్సైజ్ చేశాను బాగా. ఓకే. అక్కడి నుంచి సో, అప్పటి వరకు నేను ముందు కూడా ఫిట్‌గా ఉండే. సో, అది కొంచెం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. అంతా కంటిన్యూయస్‌గా డైట్ అది మెయింటైన్ చేయడం వల్ల. సో, ఇప్పుడు అది లైఫ్ స్టైల్ పార్ట్ అయిపోయింది. చేశాను కాబట్టి వదులుకోవద్దని అలా కంటిన్యూ చేసుకుంటున్నా. ఓకే. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుండగా హస్బెండ్ చనిపోయిన అమ్మాయి వెంట పడ్డారేంది? ఆల్ ఇప్పుడు వాడి లైఫ్ ఏంటి? శవాలతోనే వాడి సావాసం. వాడు పొద్దున్న లేస్తే చావులోకి పోతాడు. అక్కడ ఏడుపులు చూస్తా ఉంటాడు. రోజు ఏడుపు చూస్తా ఉంటాడు. ఆడికి ఇంకెక్కడ స్కోప్ ఎక్కడుంది? వేరే ఎక్కడో ఏదో క్లాస్ రూమ్‌లోనో లేకపోతే ఇంకో దగ్గరో లవ్ చేయడానికి. అక్కడికెళ్ళాడు. ఒక అమ్మాయి పక్కన చూస్తుంటే ఏడుస్తుంటే అది డైలాగ్ కూడా ఉంది కదా! నవ్వితే బాగుండే అమ్మాయి సందుకొత్తుంటదిరా. కానీ ఆ పిల్ల ఏడుస్తుంటే మాత్రం సేతుకున్న ఎంట్రుకలు ఇట్టా లెగిసి నిల్చున్నాయని. సో, ఆడికి ఏడిస్తే అంత కనెక్ట్ అయ్యాడు. ఆ రోజు ఏడుపులు చూసినోడు గూడా. సో, అంతకు మించి రీజన్ ఏం కావాలి ఆడికి లవ్ చేయడానికి? ఓకే. రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఇలా పెళ్ళైన అమ్మాయి వెంట అంటే వెంట కాదు క్రష్ లాంటి కొడతారు కదండీ! క్రష్ లాంటిది జరిగిందేమన్నా? అది హీరోయిన్స్ అని కావచ్చు. ఆ! పెళ్లయిపోయినాయి. డెఫినెట్‌లీ. మరి క్రష్ ఉన్న హీరోయిన్స్‌కి కూడా పెళ్లయిపోయింది. అది వేరే విషయం. సో, ఇంతకీ ఎవరు అంటే పెళ్ళైన హీరోయిన్ క్రష్ వచ్చిన హీరోయిన్ ఎవరు? ఇప్పుడు పెళ్లయిపోయినాయి చాలా వరకు. నాకు క్రష్ వచ్చి కానీ పెళ్లి అయిపోయాక క్రష్ వచ్చిన వాళ్ళెవరు ఆలోచిస్తున్నా. మేబీ ఐశ్వర్య రాయ్‌కి కూడా లేదు. అప్పటికి అభిషేక్ బచ్చన్‌తో పెళ్లవ్వలేదు. దీపికా పడుకోనికి అప్పటికి రణవీర్ సింగ్‌తో పెళ్లవ్వలేదు. అదే అండి. అందరికి పెళ్లి కాకముందే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అందరు తర్వాత. ఓకే. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ కొంచెం చాలా డిఫరెంట్‌గా అంటే బేసిక్‌గా ఇలాంటివి మనం చూస్తుంటాం గానీ ఇలాంటి పర్సన్ ఎలా ఉంటారో ఎవరికీ ఐడియా లేదు. హ్మ్. సో, ఈ బస్తీ బాలరాజు చేసే ముందు అలా వర్క్ చేసే ఎవరి మీదైనా స్టడీ చేయడం చూడడం జరిగిందా? మరీ స్టడీ చేయడం అనలేదు కానీ నేను బేసిక్‌గా డైరెక్టర్‌కి సబ్మిట్ అయ్యానండి. కౌశిక్ కలిసి వచ్చాడు. బట్ మేము ఎగ్జాక్ట్ నేనేంటంటే నేను నిజంగా క్యారెక్టర్ అయితే నేనెలా బిహేవ్ చేస్తాను. ఓకే. ఇంకొకరి నుంచి చూసి దానికన్నా ఒకవేళ సపోజ్ నేనే కొన్ని రోజులు అలాంటి లైఫ్ బతుకుతున్నాను అని అనుకుంటే నాకే ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఏదో సో, ఆ క్యారెక్టర్ నేనైతే ఎలా ఉంటది అని నేను వర్క్ చేసి కౌశిక్‌తో డిస్కస్ చేస్తా. అండ్ మోర్ ఆఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కౌశిక్‌ని 100% నమ్మేసా. ఆ స్క్రిప్ట్ చెప్పి తనకున్న క్లారిటీ తను వర్క్‌షాప్‌లో 1, 2 డేస్ చూసిన తర్వాత ఓకే. ఈ అబ్బాయిని గుడ్డిగా నమ్మేయొచ్చు అని నాకు క్లారిటీ వచ్చేసింది. సో, నేను తనకి చేసి చూపించడము ఓకే అంటే ఓకే. లేదు కొంచెం ఎక్కువవుతుంది, కొంచెం తక్కువవుతుంది అన్నప్పుడు మార్చుకోవడం అంతే. ఓకే. అంటే మన బన్నీ అన్నారు సినిమాలో అది మంచి ఫిలాసఫీ ఉంది. చాలా తక్కువ ఏజ్‌లో కౌశిక్ అర్థం చేసుకొని చెప్పాడు అన్నారు. అవును. సో, ఏంటి ఆ ఫిలాసఫీ? అసలు ఈ పాయింటే మీకు చాలా డిఫరెంట్ పాయింట్ కదండీ. వాడి లైఫ్ చావులకు రోజు బండేసుకొని శవాలను ఎత్తుకెళ్ళేటోడి లైఫు. వాడు ఒక చావుకెళ్ళి చచ్చిపోయినోడి పెళ్ళాన్ని లవ్ చేసి ఆమె ఒక నర్స్‌గా ఆమె ఒక నర్స్ అంటే పుట్టుక చూస్తది. వీడు చావులు చూస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ కెమిస్ట్రీ ఆ లైఫ్, డెత్, ఆ ఫిలాసఫీని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటది. సో, ఇంత అంటే ఏదో ఎళ్ళాము కొద్దిసేపు చూసుకున్నాం సినిమా, టైమ్ పాస్ ఇంటికొచ్చాం అన్నట్టు కాకుండా ఇట్ విల్ ట్రావెల్ విత్ యూ. సో, డెఫినెట్‌లీ అది బన్నీ గారు అన్నట్టు ఈ అబ్బాయికి ఈ ఏజ్‌లో ఇది రావడం అయితే సర్ప్రైజింగ్. బేసిక్‌గా ఫ్రెండ్‌కి మందు కంపెనీ ఫ్రెండ్ ఇస్తారు. ఇక్కడ బాలరాజుకి మందు కంపెనీ వాళ్ళ మదర్ ఇస్తున్నట్టుంది. అవును. మేము మా అమ్మ అంతే క్లోజ్ మేము. బట్ అంటే ఆ క్యారెక్టర్ కూడా అండి ఆమె ఈ మొక్కజొన్నలు అమ్ముకునే ఆవిడ బీచ్ దగ్గర. నేను సవాలు బండి నడుపుకునేటోడిని. సో, వాళ్ళ మధ్యలో ఉండేది ఏదో మన ఇంట్లల్లో ఉన్నట్టు కొంచెం పద్ధతిగా అమ్మంటే అలా ఓకే. అలా ఉంటది. ఆమె 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మా ఫాదర్ బెడ్ రిడన్ ఉంటాడు సినిమాలో. ఓకే. హస్బెండ్ బెడ్ రిడను. కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచింది తనే. సో, తనే వెళ్ళి బీచ్ మీద అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతోని తెచ్చుకుంటూ వీడు శవాల బండి నడుపుకుంటూ ఇలాంటి లైఫ్ స్టైల్‌లో ఉండే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయనేది కాబట్టి సో, వాళ్ళు డెఫినెట్‌లీ కూర్చొని మందు తాగడం అది హ్యాపీ. అండ్ అదెక్కడ మేమేది నెగెటివ్‌గా చూపించలేదు. అది కూడా అందులో క్యూట్‌నెస్ ఉంటది. ఓకే. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనిపిస్తుంది మరి ఓవర్ మాస్ క్యారెక్టర్ అనిపిస్తుంది నాకిది. అవును. మరీ దిగిపోయా. ఇంకా మొత్తం దిగిపోయా కిందికి.
ఓకే. అంటే అంటే యాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 'బాలరాజు' కంటే రోజు శవాన్ని చూస్తుంటాడు కాబట్టి పెద్దగా అనిపియదు. సో, మరి 'బాలరాజు' యాక్ట్ చేసాక ఈ చావు మీద వాటి మీద ఒపీనియన్ మారిందేమన్నా? ఆహ్, అంటే అంత ఆలోచించలేదు. బట్ యాహ్! కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది. అంటే ఆ డైలాగ్స్ చెప్తూ అదంతా అవుతున్నప్పుడు యాహ్! ఇట్ మేక్స్ సెన్స్ కదా! కరెక్టే కదా! అన్నట్టయితే అనిపిచ్చింది. కానీ ఇంకేం అంత పెద్ద నా లైఫ్‌లో అప్లై చేయాల్సినంత అవసరం అయితే పడలేదు ఇంకా. ఓకే. అంటే నాకు ఎస్పెషల్లీ ఆ సాంగ్ ఒక సాంగ్‌లోనే సినిమా ఫ్లేవర్ మొత్తం చాలా చక్కగా చెప్పారు. టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో అవును. దాంట్లో అండ్ యాజ్ యూజువల్ మీరు డాన్స్ అయితే కుమ్మేశారు. హ్మ్. అదే అంటే ఓవరాల్‌గా అంటే చూసాక జనాలకి ఆ మాస్ ఉంది. కానీ చెప్పే పాయింట్ చాలా క్లాసీ పాయింట్. అవును. లైఫ్ సంబంధించిన పాయింట్. అవును. సో, ఎలాంటి ఫీలింగ్స్‌తో బయటకొస్తారు జనాలు? అది డెఫినెట్‌లీ హెవీ హార్ట్‌తోనే వస్తారండి బయటికైతే. అదే మీకు సినిమా అంతా వాడు అల్లరి చిల్లరగా ఉంటాడు. అంటే వాడేమి ఇప్పుడు ఆడు సీరియస్ డైలాగ్ వచ్చేసేటప్పటికి నేనేమంటున్నానంటే అని సడెన్‌గా మాడ్యులేషన్ ఏం చేంజ్ చేయడు. వాడు మాడ్యులేషన్ ఆడికది నార్మలే. మనకు చెప్పాక మనకు కుచ్చుకుంటదది. వాడు వాడు ఆడు అంతే కదా! ఇది ఆబ్వియస్ కదా! అన్నట్టు బిహేవ్ చేస్తాడు. మనకది అని అమ్మ ఇంత ఫిలాసఫీ ఉంది కదా! దీంట్లో అన్నట్టుంటది. సో, వాడి క్యారెక్టరైజేషన్ మాస్ 'బస్తీ బాలరాజు' డాన్స్‌లేస్తాడు అన్నీ చేస్తాడు. ఆడికుండే ఫిలాసఫీ కూడా వాడేదో నేను జ్ఞానిని, నేను ఇలా మీ అందరిని ప్రీచింగ్ చేస్తాను అన్నట్టుండదు. వాడు చెప్పాల్సింది చెప్పేసుకుంటూ ఉంటాడు. ఏందిరా మీ గోల? ఎందుకలా ఏడుత్తార్రా చచ్చిపోతే అన్నట్టు ఉంటది. సో, అదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ఇంతకీ 'బాలరాజు'కి మల్లిక పడిపోయిందా లేదా? ఇప్పుడు చెప్పేసా ఎట్లా అది? సో, డైరెక్టర్ 'కౌశిక్' గురించి ఫైనల్‌గా మాట. యాహ్! ఐయామ్ రియల్లీ లక్కీ నిజం చెప్పాలంటే. ఎందుకంటే హీరోలకి మెయిన్ ఈమెకి ఎంత టాలెంట్లు అవి ఇవి ఏమున్నా మాకు హిట్ ఇచ్చేది డైరెక్టర్. మాకు పడాల్సింది మంచి డైరెక్టర్. నాకు అజయ్ పడినందుకు ఆర్ఎక్స్ హండ్రెడ్ వచ్చింది. నాకు గ్యాంగ్ లీడర్ 'విక్రమ్ కే కుమార్' చేయించుకున్నందుకు గ్యాంగ్ లీడర్ అయ్యింది. సో, ఒక డైరెక్టరే మనల్ని ఎంత చేసుకున్నా మనం మనం వాళ్ళకి కావాల్సినట్టు చేయగలగడమే మన పని. సో, ఐయామ్ రియల్లీ లక్కీ కౌశిక్ లాంటి డైరెక్టర్ తగలడం నాకు. బికాజ్ ఐయామ్ ష్యూర్ డౌన్ ది లైన్ ఇదైతే 100% హీ విల్ గో ప్లేసెస్. నేను ఆడియో ఫంక్షన్‌లో చెప్పినట్టు సుకుమార్ గారిలాగా, పూరి గారిలాగా ఒక ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ లాగైతే హీ విల్ హ్యావ్ హిస్ ప్లేస్. ఫస్ట్ సినిమా నాతోని చేయడము, మేమిద్దరం ఇంత బాండ్ అవ్వడము అండ్ నాలో ఇంత డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, ఇంత యాక్టింగ్ ఎక్స్‌ప్లోర్ చేసుకునే ఛాన్స్ కౌశిక్ ఇవ్వడం ఐయామ్ రియల్లీ హ్యాపీ. వండర్ఫుల్ బ్రో అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.